ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఈ రోజు నా మనసులో ప్రేమని నీకు చెప్పి నిన్ను ఆ రాధకి శాశ్వతంగా దూరం చేస్తాను. ఏంటి ఇంకా ఈ మనోహర్ రాలేదు? మెసేజ్ చూసి చాలాసేపు అవుతుంది. ఏదో పనిలో ఉండి లేట్ అవుతుందా? రాధ ఇంకా రాదేంటి? ఏదో మాట్లాడాలి రమ్మని మెసేజ్ చేసింది. రాధ ఏదో పనిలో పడిపోయి ఇలాంటివన్నీ మర్చిపోయి ఉంటుంది. ఈరోజు ఎలాగైనా నా మనసులో ఉన్న ప్రేమ విషయం మనోహర్కి చెప్పేయాలి. తను నా మెసేజ్లకు రిప్లై ఇచ్చాడు అంటే నేనంటే అతనికి కూడా ఇష్టం ఉంది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. నా ప్రేమ విషయం చెప్పి ముందు ఆ రాధని మనోహర్ నుండి దూరం చెయ్యాలి. రాధ మనసేంటో అర్థం కావట్లేదు. మెసేజ్లో అంత బాగా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అంటూ తన మనసులోని ప్రేమని బయట పెడుతున్న రాధ ఎదురుగా ఉన్నప్పుడు అలాంటిది ఏదీ లేదన్నట్టు, అసలు నా మీద ఏ ఒపీనియన్ లేనట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ ఈరోజు తనే మాట్లాడాలి రమ్మని మెసేజ్ చేసింది. అంటే తన మనసులో ఉన్న నా మీద ప్రేమని ఈరోజు నాతో చెప్పబోతుందా? అదే అయి ఉంటుంది. లేకపోతే 24 గంటలు కలుసుంటే నాతో పర్సనల్గా మాట్లాడాలని మెసేజ్ పెట్టిందంటే యాహూ! రాదేంటి ఇంకా రావట్లేదు? అంటే ఇలా వెయిటింగ్ చేయించి నా ప్రేమకి పరీక్ష పెడుతుందా? ప్రేమ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి నేను ఇంకా కొన్ని నిమిషాలు వెయిట్ చేయడానికి ఏముంది, వెయిట్ చేస్తాను. నేను వెయిట్ చేసి నీ ప్రేమని దక్కించుకుంటాను. ఏంటి ఇంతసేపైనా మనోహర్ రావడం లేదు? అసలు వస్తాడా రాడా? మరి రాకపోతే నా మెసేజ్కి ఎందుకు రియాక్ట్ అయ్యాడు? సో ఖచ్చితంగా వస్తాడు, నా లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఈ రాధేంటి ఇలా వస్తుంది? ఈ రాధుండగా మనోహర్ వచ్చాడంటే నా మనసులో మాట నేను మనోహర్కి చెప్పలేను. ఎలా? అదిగో వస్తుంది నా ప్రేమ దేవత. రా రాధా రా, నా మీద నీకున్న ప్రేమనంతా నా పైన వానలా కురిపించు. ఆ ప్రేమ వానలో తడిచి ముద్దవ్వాలని నేను ఎన్ని రోజులుగానో వెయిట్ చేస్తున్నాను. ఈ క్షణం కోసం, ఈ మొమెంట్ కోసం, చంద్రుడి కోసం చకోర పక్షి ఎదురు చూసినట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రాధ చెయ్యెవరు కోపింది?
అంటే ఇప్పటి వరకు మనోహర్ నా గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడా? అయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. కాస్త రాగానే చుట్టుపక్కల చూసుకునుంటే మనోహర్ ఉన్నాడన్న విషయం తెలిసేది. ఇప్పుడు రాదొచ్చింది. ఎలా ఇప్పుడు? ఇంకెలా నా ప్రేమ విషయం మనోహర్కి చెప్పాలి? ఇంకెంతసేపు అలా చూస్తావు రాదా? చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు. నీ నోట ఆ మాట వినాలని నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేద్దామా? బయలుదేరడం ఏంటి? ఎక్కడికి? ఎక్కడికంటావేంటి మనోహర్? కాలేజ్ వర్క్ చూసుకొని ఇంటికి వెళ్ళాలి కదా. మనోహర్ పక్కన లేకపోతే ఈ రాధ ఏ పని చెయ్యలేదనుకుంటా. తనొక్కతే వెళ్ళొచ్చు కదా. ఈ లేడీస్కి మూడ్ స్వింగ్స్ ఎక్కువ అంటే ఏమో అనుకున్నాను. ఇందాకేమో కలవాలి, నీతో విషయం చెప్పాలి అని మెసేజ్ చేసింది. ఇప్పుడేమో వెళ్దాం అంటుంది. ఈ రాధని ఎలా అర్థం చేసుకోవాలి? వెళ్దామంటే ఏంటి అలాగే నిలబడిపోయావు? ఇక లాభం లేదు. నేను గుర్తు చేయాల్సిందే. ఆహా, ఏదో మాట్లాడాలన్నావు కదా, అదేంటది? ఇప్పుడేమో మళ్ళీ వెళ్దాం అంటున్నావు. నేనా? నేనిప్పుడన్నాను? అదేంటి రాదా, మెసేజ్ చేసావు కదా కలుద్దామని. ఓ అదా, అది సాల్వ్ అయిపోయింది. ఏదో డౌట్ ఉంటే అడుగుదాం అనుకున్నాను, బట్ అది క్లియర్ అయిపోయింది. పద మనోహర్. ఏంటి రాధ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మెసేజ్లో అంత బాగా ప్రేమిస్తున్న రాధా ఎదురుగా వచ్చినప్పుడు ఎందుకు అది నేను కాదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది? రాధని నేను ఎలా అర్థం చేసుకోవాలి? మనోహర్, వెళ్దాం పద, చాలా పనులున్నాయి. సరే పద. అంటే నేను పెడుతున్న మెసేజ్లు రాధ పెడుతుందని మనోహర్ రియాక్ట్ అయ్యాడా? అంటే మనోహర్ నిజంగానే రాధని ప్రేమిస్తున్నాడన్నమాట. ఇంకా నయం, నా మెసేజెస్ కి రెస్పాండ్ అవుతున్నాడు అనుకుని నేను ఓపెన్ అవ్వలేదు. లేదంటే మొదటికే మోసం వచ్చేది. మనోహర్ నాకు దగ్గరవ్వాలంటే మనోహర్ మనసులో నుండి రాధని తీసేయాలన్నమాట. తీసేస్తాను. నీ మనసులో నుండి రాధని తీసి నేనొస్తాను. రాధ ఇంట్లో గాయత్రి స్థానం నాది, నీ మనసులో ఉన్న రాధ స్థానం కూడా నాది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. మనం ప్రవేశపెట్టిన నైట్ కాలేజ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే కొనసాగితే విద్యాక్రాంతి ద్వారా ఎంతో మంది చదువు నేర్చుకుని ప్రయోజకులవుతారు. అవును దేవకి, కానీ దీని క్రెడిట్ మొత్తం మన రాధకి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో తప్పే ఉంది? దీనికోసం రాధ కష్టపడింది, ఎవరెవరినో కలిసింది, ఎంతో చూసింది. దీని క్రెడిట్ రాధ కాకపోతే ఇంకెవరికిస్తాను చెప్పండి? బేసిక్గా రాధ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదండి. తను చాలా మంచిది. ఒకే ఒక్క విషయంలో మనకి శత్రువులా మారింది. తనలా చేసుండకపోతే ఈరోజు హ్యాపీగా అందరం ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. అంత తెలివిగల అమ్మాయి ఒక్క విషయంలో ఎందుకు అలా తప్పుగా ప్రవర్తించిందో నాకు అర్థం కావట్లేదు. తన మనసులో ఉన్న దురాశ వల్ల ఇదంతా జరిగింది. సరే, టైం అవుతుంది, వెళ్దాం పద. పదండి. మళ్ళీ మనోహర్కి మెసేజ్ పెట్టాను. మళ్ళీ ఏం రిప్లై ఇస్తాడో చూద్దాం.
అమ్మ వాళ్ళేంటి ఈ టైంలో ఎక్కడికో వెళ్తున్నారు? మళ్ళీ రహస్యంగా ఎవరినైనా కలవడానికి వెళ్తున్నారా? అమ్మా 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 ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? కనీసం నాతో చెప్పను కూడా చెప్పలేదు. అయినా నువ్వేంటి గాయత్రి ఇక్కడే ఉన్నావు? మన నైట్ కాలేజీ స్టార్ట్ అయింది కదా, అక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇంకా నువ్వు వెళ్ళావనుకుని మేం బయలుదేరుతున్నాం. అబ్బా ఇలా బుక్ అయిపోయానేంటి? అసలు ఆ నైట్ కాలేజ్ సంగతే మర్చిపోయానే. ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? అసలు నైట్ కాలేజ్ ఉందన్న విషయం గుర్తుందా? ఇంత భద్రత లేకుండా ఉంటే ఎలా గాయత్రి? నిన్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత కష్టపడ్డాం. అలాంటిది ఇలా మర్చిపోతే ఎలా? 10 మంది మన వల్ల బాగుపడుతున్నారు అంటే మనం ఎంతకైనా తెగించాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. అక్కడున్న వాళ్లలో మానసికంగా ధైర్యం నింపాలి అంటే మనందరం అక్కడే ఉండాలి. నీకు నచ్చకపోయినా ఒక విషయం చెప్తాను, విను. రాధ మన ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయే, కానీ తన ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడుతుందో చూసావు కదా. 90% కాంట్రిబ్యూషన్ రాధదుంది. తను ఒక ఎంప్లాయీగా అంత చేస్తే మనం ఎంత చేయాలి? సారీ అమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉండి ఇదంతా ఆలోచించలేకపోయాను. టాబ్లెట్స్ వేసుకున్నాను, కాస్త తగ్గింది. నేను వస్తానమ్మా. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుని కాస్త లేటుగానే రా. మేము వెళ్తాం. ఏమండి, పదండి. ఛే! ఈ రాధ వల్ల ప్రతిరోజు తిట్లు పడుతూనే ఉన్నాయి, కానీ ఆనందం వచ్చేలోపే కష్టాలు వస్తున్నాయి. అబ్బా, ఉదయం నుండి పని చేస్తూనే ఉన్నాను. చేతులు పడిపోతున్నాయి కానీ పని అయిపోవటం లేదు. అబ్బా, పెళ్ళవక ముందు 6 పూటలు తింటూ ఆనందంగా ఉండేదాన్ని. కానీ ఇక్కడ 3 పూటలు తింటూ ఇంటి పనంతా చెయ్యాల్సి వస్తోంది. నా బతుక్కి ఇంటి పని మనిషికి ఎక్కువ, ఇంటి కోడలికి తక్కువ అయినట్టు అయిపోయింది. పాపం అమ్మ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుంది. నేను నా వీప్ పగలగొట్టింది కదా, ఇప్పుడు ఏం చేస్తానో చూడు. పాపం మా అమ్మ ఎంత కష్టపడుతుందో. సినిమాల్లో హీరోయిన్ లాగా మేకప్ వేసుకుని హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఆనందంగా ఉండాల్సిన మమ్మీ ఇంతలా కష్టపడ్డం చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది. రోషన్, ఎలాగైనా నేను పెద్ద సినిమా హీరోనై మా అమ్మని ఈ కష్టాల నుంచి బయటపడేయాలి. ఇదే నా జీవిత లక్ష్యం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నాన్న రోషన్, నా కష్టాన్ని అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. నువ్వేరా, నువ్వే. నన్ను అర్థం చేసుకున్న అసలు సిసలైన వారసుడివి. నన్ను ఇంతలా అర్థం చేసుకున్న నిన్ను అసలు అసలు నేను నిన్ను హీరో చేస్తానన్నా, చేస్తాను. చెప్పు, నీకేం కావాలో చెప్పు. చెప్పు 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 నాన్న, నీకేం కావాలో చెప్పు. చెప్పు చెప్పు నాన్న, నీకేం కావాలో చెప్పు. బాగా ఆకలిగా ఉందమ్మా, కొంచెం చికెన్ బిర్యానీ చేసి పెడతావా అమ్మా?
ఆఫ్టర్ ఆల్ చికెన్ బిర్యానీ ఏంట్రా నాన్న, నీ కోసం పులిహోరే చేసి పెడతాను. చిటికలో వస్తాను చూడు. నేను బిర్యానీ అంటే పులిహోర చేస్తానంటుంది ఏంటి? ఇది ఒకట్లే. మనోహర్, రెడీనా? ఏంటి రాదా, ఏంటి హడావిడి? ఏంటంటే ఏంటి మనోహర్, నైట్ కాలేజ్కి టైం అవుతుంది. అందరూ వచ్చాక మనం వెళ్తే ఏం బాగుంటుంది? ముందు మనం ఉంటే వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుంది. కాసేపు ఆడుకుందాం. బా రెడీ అయ్యాను రాదా, అనవసరంగా క్లాస్ తీసుకోవద్దు, ఓకేనా? అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇంట్లో 24 గంటలు ఎదురుగా ఉన్న నా గురించి మాత్రం ఏం పట్టదు. ఇప్పుడు ఏమైందని అలా కొనుక్కుంటున్నావు? నిన్నేం పట్టించుకోవాలి? ఏం పట్టించుకోవాలంటే నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంటే ఏదైనా పట్టించుకోవచ్చు, కానీ నువ్వు నన్ను అస్సలు గుర్తించట్లేదు. అబ్బా మనోహర్, అవతల టైం అవుతుంది, ఏంటి నీ బాధ? నా బాధ అంతా నీ ప్రేమ గురించే రాదా, అంతకు మించిన బాధ నాకే ఉంటుంది. ఆయన నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే ఒక్కతే వెళ్ళేలా ఉంది. హలో, ఏం అవసరం లేదు, నేను కూడా వస్తున్నాను, పద. రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. మేము తీసుకొచ్చిన ఈ నైట్ కాలేజ్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇందులో అనుమానం ఏం లేదమ్మా. మీరు గొప్ప మనసుతో మాకు చదువు చెప్పించాలి అనుకున్నారు, కానీ మొదట్లో అది మాకు అర్థం కాక మిమ్మల్ని నమ్మలేదు. కానీ ఇదంతా చూశాక మాకు చాలా ఆనందంగా ఉంది. అవును మేడం, నేను నిన్నటి నుంచే ఇంగ్లీష్ పేపర్ చదవడం కూడా స్టార్ట్ చేశాను. ఒక నెల రోజుల్లో ఈసారి మీరు వస్తే మీతో ఇంగ్లీష్లో మాట్లాడతాను. వెరీ గుడ్. మాకింత సహాయం చేస్తుంది మీరే అయినా మా దగ్గరుండి అన్ని అనుమానాలు తీరుస్తూ మమ్మల్ని బాగా చూసుకుంటోంది రాధ గారు, మనోహర్ బాబు. వీళ్ల వల్లనే మేమిదంతా చేయగలుగుతున్నాం. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది రాధా. పేదవాళ్లకి ఉచితంగా చదువు చెప్పాలి అన్న వచ్చిన ఆలోచనతో ఇంతమందికి విద్యని పంచుతూ వాళ్ల జీవితాల్లో వెలుగు తీసుకొస్తున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవును రాధా, ఇన్ని సంవత్సరాలుగా గాయత్రి ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్న మాకు ఈ రోజు కలిగినంత సంతృప్తి ఏ రోజు కలగలేదు. దీని అంతటికీ కారణం నువ్వు, నీ ఆలోచనే. అయ్యో, ఇందులో నాదేముంది సార్? నాకొచ్చింది ఆలోచన మాత్రమే, కానీ మీ సహకారం లేకుండా ఇదంతా జరిగేది కాదు కదా సార్. దీనంతటికీ కారణం మీరు నన్ను నమ్మటమే. ఆ నమ్మకం వల్లే ఇదంతా నిజమైంది. అలాంటి నమ్మకం లేక ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేయలేక ఎదురు చూస్తున్నారు. ఇదంతా నీలో ఉన్న గొప్పతనం. నీ గెలుపు నువ్వు ప్రయత్నిస్తూ అది అందరికీ పంచుతావు. అర్జెంటుగా రాధని అమ్మ నుండి దూరం చెయ్యకపోతే నేను దూరం అయ్యేలా ఉన్నాను. ఏదో ఒకటి చెయ్యాలి.
మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. sir. గుడ్ మార్నింగ్ Good గుడ్ morning. మార్నింగ్ Good గుడ్ morning. మార్నింగ్. ప్లీజ్ కూర్చోండి. హలో టీమ్, మనం చాలా ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేసిన విద్యాకాంత్ నైట్ కాలేజ్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ కలెక్టర్ గారి ద్వారా మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వరకు వచ్చాయి. గవర్నమెంట్ నుండి మనకి మంచి అప్లోజ్ వచ్చింది. ప్రాజెక్ట్ మనం రన్ చేసిన 2 ప్రాజెక్టులను 2 రోజుల్లో ఒక టీం వచ్చి గైడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా గైడ్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటోంది. మేడం నాకు లీవ్ కావాలి. అనుకోకుండా ఊరెళ్లాల్సిన పని వచ్చింది.